లోక్సభలో బడ్జెట్పై సోమవారం జరిగిన చర్చల్లో రాహుల్ గాంధీ పాల్గొని ఆవేశంతో ప్రసంగించారు. సాధారణంగా ఆవేశంలో మాట్లాడుతున్నప్పుడు పలు తప్పులు దొరుకుతూ ఉంటాయి ఎవరికైనా. అదే రాహుల్ విషయంలో కూడా జరిగింది. అయినా ఆయన మాత్రం అదేమీ గమనించుకోకుండా అలాగే ఆవేశంతో మాట్లాడుతూ పోయారు. రాహుల్ గాంధీ ప్రసంగం విని సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. లోక్సభలో రాహుల్ దేశ్ కా హల్వా అంటూ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. నిర్మలా సీతారామన్ తన చేతులతో ముఖం కప్పుకొని నవ్వాలో ఏడవాలో అర్థం కాక తల పట్టుకున్నారు. ఇంతకు రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఎందుకంత వైరల్ అవుతున్నాయో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. కాంగ్రెస్ నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం నాడు కేంద్ర బడ్జెట్పై మాట్లాడుతూ ఆవేశంతో ఊగిపోయారు. ఆయన చేసిన ఒక వ్యాఖ్య మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లోక్సభలో ఆయన మాట్లాడుతూ దేశ్ కా హల్వా అంటూ చేసిన వ్యాఖ్యతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా నవ్వాగలేదు. సభలో రాహుల్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ తయారు చేయడానికి ముందు సంప్రదాయబద్ధంగా హల్వా వంటకం చేస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ఈ కార్యక్రమానికి ఆర్థిక మంత్రితో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కు చెందిన ఉన్నతాధికారులు హాజరవుతారు. దీని గురించి రాహుల్కు పెద్ద అవగాహన లేనట్టుంది. ఈ హల్వా వంటకం కార్యక్రమంలో ఓబీసీ, గిరిజనులు, దళిత ఆఫీసర్లు ఏరి అని ప్రశ్నించడంతో హల్వా సెరమనీ గురించి అవగాహన ఉన్నవారు అవాక్కవుతారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దేశ్ కా హల్వా అని కామెంట్ చేసిన వెంటనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నవ్వాపుకోలేక తన చేతిని ముఖానికి అడ్డం పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సోమవారం నాడు కేంద్ర బడ్జెట్పై జరిగిన చర్చలో రాహుల్ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రీ బడ్జెట్ ఈవెంట్లో జరిగే హల్వా సెరమనీలో ఓబీసీ, ట్రైబల్, దళిత అధికారులు ఏరి అంటూ హల్వా సెరమనీ ఫోటోను ఎత్తి చూపించారు. దీనికి లోక్సభ స్పీకర్ అభ్యంతరం చెప్పడం జరిగింది. ఈ ఫోటోలో బడ్జెట్ కా హల్వా అందరూ పంచుకున్నారు. అయితే వీరిలో ఒక్క ఓబీసీ కానీ గిరిజన, దళిత అధికారులు ఎక్కడా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. దేశ్ కా హల్వా 20 మంది అధికారులు తయారు చేసి వారే పంచుకు తిన్నారని హిందీలో చేసిన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. హిందుస్థాన్ కా హల్వా 20 మంది తమలో తాము పంచుకున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలతో ఆర్థిక మంత్రి సీతారామన్ నవ్వాపుకోలేక చేతులతో ముఖాన్ని కప్పుకున్నారు. రాహుల్ లోక్సభలో తన ప్రసంగం తర్వాత హల్వా సెరమనీతో పాటు సీతారామన్ ప్రతిస్పందనను తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్లో పోస్ట్ చేశారు. తన వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ స్పందించలేదని విమర్శించారు. రాహుల్ తన ఎక్స్ హ్యాండిల్లో తాను ఈరోజు లోక్సభలో దేశంలో కులగణన జరగాలనే అంశాన్ని లేవనెత్తాను. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. తాను ప్రసంగిస్తుంటే ఇలా నవ్వుతూ కూర్చున్నారని వ్యాఖ్యానించారు. అత్యంత కీలకమైన అంశంపై ఆర్థిక మంత్రి స్పందన చూడండి అని నిర్మలపై తన అక్కసును వెళ్లగక్కారు. దేశంలో 90% మంది ప్రజలకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తితే బీజేపీ నాయకులు అస్సలు పట్టించుకోలేదు. దీన్ని బట్టి చూస్తే బీజేపీ నాయకుల అస్సలు ఉద్దేశం ఏంటో తెలిసిపోతుందని రాహుల్ ఎక్స్లో రాసుకొచ్చారు. దీంతో పాటు రాహుల్ బీజేపీ నాయకులకు ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. తాము అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనైనా కులగణన చేయిస్తామని స్పష్టం చేశారు. అణగారిన వారికి న్యాయం చేస్తామన్నారు. ఈ ఎక్స్రేలో ఇండియాలో ఎంతమంది దళితులు, ఓబీసీలు, అణగారిన వర్గాలు ఉన్నారో తేలిపోతుందన్నారు రాహుల్. లోక్సభలో రాహుల్ తన ప్రసంగంలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయాల గురించి మాట్లాడుతూ చక్రవ్యూహ అంటూ సంబోధించారు. దేశంలోని చిన్న గ్రూపు ఇంత పెద్ద దేశాన్ని తమ చక్రవ్యూహంలో బంధించిందన్నారు. మహాభారతంలోని కొన్ని అంశాల గురించి ప్రస్తావించిన వెంటనే సభలో గందరగోళం మొదలైంది. రాహుల్ ప్రసంగానికి స్పీకర్ ఓం బిర్లా తరచూ అడ్డు తగులుతూ వచ్చారు.
కేంద్ర బడ్జెట్ ప్రధాన ఉద్దేశం కేవలం దేశంలోని పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు అనుకూలంగా తయారు చేయడమేనని వ్యాఖ్యానించారు. దేశంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఓబీసీలో కేవలం ఒకే ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా కలలు కనడానికి అనుమతిస్తారు. ఒకవేళ రక్షణ మంత్రి ప్రధాని కావాలనుకుంటే భయంతో వణికిపోవాల్సిందే. ఇదే భయం యావత్ దేశంలో విస్తరించింది. బీజేపీలో ఉన్న తమ మిత్రులు కేవలం ఒకే ఒక వ్యక్తిని చూసి ఎందుకు భయపడుతున్నారు? మంత్రులు భయంతో వణికిపోతున్నారు. రైతులు, కార్మికులు, ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారంటూ పరోక్షంగా మోదీని ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించారు. ఇక రాహుల్ ప్రస్తావించిన దేశ్ కా హల్వా విషయానికి వస్తే బడ్జెట్ తయారు చేయడానికి ముందు శుభ సూచకంగా ఫైనాన్స్ మినిస్ట్రీలో హల్వా వంటకం తయారు చేయడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మన్మోహన్ సింగ్తో పాటు చిదంబరం కూడా ఈ హల్వా వంటకాన్ని తయారు చేసిన వారే. ఈ హల్వా తయారు చేసిన తర్వాత అక్కడున్న వారికి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత బడ్జెట్ ముద్రణ జరుగుతుంది. బడ్జెట్ ముద్రణ జరిగి ఈ బడ్జెట్ పుస్తకాలు పార్లమెంటుకు వచ్చే వరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు చెందిన సిబ్బంది ఇంటికి కూడా వెళ్లడానికి వీల్లేదు. వారికి అన్ని వస్తువులు ఫైనాన్స్ మినిస్ట్రీ బిల్డింగ్లోనే కల్పిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే బాహ్య ప్రపంచంతో వారికి సంబంధాలుండవు. ఇక రాహుల్ చెప్పినట్లు దేశ్ కా హల్వా వంటకాన్ని తయారు చేసేది అక్కడ ఉన్నతాధికారులు మాత్రమే. దానికి కులం గాని మతం గాని అడ్డు రాదు. దీని గురించి రాహుల్ అనవసరంగా వ్యాఖ్యానించి మరోమారు సోషల్ మీడియాలో లాఫింగ్ స్టాక్ కావడం విచారకరమన్న కామెంట్లు వినవస్తున్నాయి. ఇప్పటికే రాహుల్ను పప్పు అంటూ బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఇప్పటికైనా రాహుల్ కాస్త విషయ పరిజ్ఞానంపై ఫోకస్ పెడితే బీజేపీ నాయకుల ముందు నవ్వులపాలు కాకుండా ఉంటారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి రాహుల్ భవిష్యత్తులోనైనా మాట్లాడే అంశంపై లోతుగా అధ్యయనం చేసి మాట్లాడితే ఆయనకు, ఆయన పార్టీకి కూడా గౌరవం ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. మరి రాహుల్ ఆ దిశగా ఆలోచిస్తారని ఆశిద్దాం. బెస్ట్ ఆఫ్ లక్ రాహుల్ జీ.